ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే చాలా మందిది కామెంట్స్ వచ్చేసినాయి. బ్యాడ్ కామెంట్స్ అండ్ నెగటివ్ కామెంట్స్ అయినా రైట్ కామెంట్స్ అయినా రెండు కూడా చదివి మరి తర్వాత ఒకవేళ మీ జిఎస్టీ నంబర్ ఉంటే మీరు మీ మీషోలో, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కూడా మీరు మీ ఐడి క్రియేట్ చేసుకొని కూడా మీరు రీసేల్ చేసుకోవచ్చు అనమాట. నంబర్ 1 మోసగాళ్ళు ఎవరు వీళ్ళ మార్కెట్కి వెళ్ళకండి. సో పదండి. మీరేమన్నారు, మోసం అని అంటున్నారు కదా. సో పదండి. ఇప్పుడు మీ బడ్జెట్ ఉన్నది 20,000 25,000, మీకు అంటే 1000 రూపీస్ది సారీ మీరు 200 రూపీస్కి అడుగుతున్నారంటే అది మీకు పిరమే కదా. మీ వాయిస్ క్లియర్గా రావడం లేదు మేడం. నేను ట్రై చేస్తానండి నా వాయిస్ మీకు క్లియర్గా రావడానికి. అండ్ గైస్ కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయండి, ఇంకా కమెంట్స్ కూడా చాలా ఉన్నాయి. నేను ఒకటే వీడియోలో క్లియర్ చేయలేను కాబట్టి ఒక మంత్లో లేకుంటే ఒక 2 వీక్లో ఒకసారి నేను కమెంట్స్తో పాటు వీడియో చేస్తాను. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ అజ్మీరా ఫ్యాషన్. ఏంటిది మ్యామ్ ఇవాళ నిమ్మలంగా హ్యాపీగా కూర్చొని మరి వీడియో చేస్తున్నారని అంటున్నారా? దిస్ ఈజ్ వెయిటింగ్ ఏరియా. మెయిన్ రిసెప్షన్ అనేది మన అజ్మీరా ఫ్యాషన్ రిసెప్షన్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉందన్నమాట. మీకు కూడా తెలుసు కదా. సో కస్టమర్స్ ఆల్రెడీ మీరు చూడండి ఇక్కడ వెళ్ళిపోతున్నారు. సేల్స్ మ్యాన్ గారితో ఇచ్చారు, సేల్స్ మ్యాన్ గారు ప్రొవైడ్ చేసాము, మేము మీ లాంగ్వేజ్లో మాట్లాడి సేల్స్ మ్యాన్ ఇస్తాము. చాలా మంది రష్ ఉందండి లోపల. సో ఇప్పుడు లోపల వెళ్తే మీకు అర్థమైపోతుంది, నా వెనకాల కూడా కస్టమర్ కూర్చున్నారు. సో గైస్ ఇప్పుడు నేను నిమ్మలంగా కూర్చొని మరి వీడియో చేస్తున్నాను. ఏంటంటే కామెంట్స్ చాలా వచ్చినాయి. కామెంట్స్ స్క్రోల్ చేస్తూనే ఉన్నాను, చూడండి చాలా కామెంట్స్ వచ్చినాయి. అండ్ ఈ కామెంట్స్తో పాటు నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో నేను పోయిన సాటర్డే లైవ్ చేయలేకపోయానండి, కొంచెం హెల్త్ బాగాలేకుండే. సో దాట్స్ వై ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే చాలా మందిది కామెంట్స్ వచ్చేసినాయి. బ్యాడ్ కామెంట్స్ అండ్ నెగటివ్ కామెంట్స్ అయినా రైట్ కామెంట్స్ అయినా రెండు కూడా చదివి మరి చూపిస్తాను మీకు, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఒక రీల్ చేశానండి డైలీ వేర్ సారీస్ది. సో మాకు కావాలి అని అన్నారు, తప్పకుండా దొరుకుతుంది. స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి, వీడియో కాల్ ఫెసిలిటీ చేయండి. ఆన్లైన్ ఆర్డర్ తప్పకుండా మీరు తీసుకోవచ్చు, లేకపోతే మీరు డైరెక్ట్ విజిట్ చేసుకుని అయినా పర్చేసింగ్ చేసుకోవచ్చు, ఓకే? సో నెక్స్ట్ ఆఫ్లైన్ మార్కెటింగ్ అట్ హోమ్స్ టిప్ చెప్పండి. అంటే ఇంట్లో నుంచి మార్కెటింగ్ ఎలా చేయాలి అని అలాసి నాకు క్వశ్చన్ వచ్చేసింది అనమాట. సో గైస్ మార్కెటింగ్ ఎలా చేయాలంటే చాలా వెబ్సైట్స్ ఉన్నాయండి. ఇన్స్టాగ్రామ్స్ ఉంది, ఫేస్బుక్ ఉన్నది. తర్వాత ఒకవేళ మీ జిఎస్టీ నంబర్ ఉంటే మీరు మీ మీషోలో, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కూడా మీరు మీ ఐడి క్రియేట్ చేసుకొని కూడా మీరు రీసేల్ చేసుకోవచ్చు అనమాట. దానికి జిఎస్టీ అవసరం అండి. ఇప్పుడు మీషోలో అయితే మన గవర్నమెంట్ ఒక అప్రూవల్ చేసింది అనమాట. సో ఓన్లీ మన స్టేట్లోనే వితౌట్ జిఎస్టీ మీషోలో మీరు మీ అకౌంట్ ఓపెన్ చేసి రీసేల్ చేసుకోవచ్చు అనమాట. ఇది బాగా బిగ్ ఆపర్చునిటీ. ఓన్లీ మన స్టేట్లోనే అది అంటే డిస్పాచ్ అవుతుంది అనమాట వితౌట్ జిఎస్టీ ఉంటే. జిఎస్టీ ఉంటే ఆల్ ఓవర్ ఇండియాలో కొరియర్ సర్వీస్ అవుతుందన్నమాట. అయితే మీరు జనరల్గా స్టార్టింగ్ చేస్తున్నారంటే 25,000 to 30,000 నుంచి మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టినారు అండ్ ఆఫ్లైన్ కాదు ఆన్లైన్ బిజినెస్ చేసేది ఉందంటే, సో విదిన్ మీరు ఏం చేయాలంటే మీషోలో మీరు అకౌంట్ క్రియేట్ చేయండి వితౌట్ జిఎస్టీ లేకున్నా కూడా పర్లేదు. మీషోలో మీరు ఐడి క్రియేట్ చేసుకోవచ్చు, కానీ అది మన స్టేట్లోనే కొరియర్ అవుతుంది, ఓకే? సో ఆఫ్లైన్ గురించి చెప్తున్నారంటే ఒకవేళ ఆఫ్లైన్ అంటే ఎలా చెప్పాలంటే ఇప్పుడు మీరు స్టార్టింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఫస్ట్ మీ అడ్వర్టైజ్మెంట్ అయితే చేయాలి కదా. మీ ఏరియాలో మీరు అంటే మీరు ఏ సొసైటీలో ఉన్నారు ఆ సొసైటీ వాళ్ళకు కూడా అయితే తెలవాలంటే మీరు ఏదైనా చిన్న అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే ఫీమేల్తో పాటు మీరు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ కన్నా ఫీమేల్ ఫాస్ట్ అంటారు, మీకు ఐడియా ఉన్నదా? అఫ్ కోర్స్ మీ అందరికీ ఐడియా ఉంటుందన్నమాట. మీ ఏరియాలో ఏ అమ్మాయినా పర్చేసింగ్ చేసుకుని అనుకోండి, ఆ అమ్మాయి పోయి ఆ సారీ బాగుంది ఎక్కడి నుంచి పర్చేసింగ్ చేసుకున్నా అమ్మాయి అని అంటే నేను అక్కడి నుంచి పర్చేసింగ్ చేసుకున్నాను అని అంటారు కదా. అలానే స్ప్రెడ్ అవుతుంది అనమాట మీ ఆఫ్లైన్ బిజినెస్. కానీ ఆఫ్లైనే పెట్టకండి, దానికి మీరు ఆన్లైన్లో కూడా జనరేట్ చేసుకోండి అని చెప్తాను, ఓకేనా? సో నెక్స్ట్ ఏంటంటే సూపర్ మ్యాన్, థ్యాంక్ యూ. సూపర్ మేడం గారు థ్యాంక్ యూ అండి. సూపర్ అక్క థ్యాంక్ యూ. మోసం అంటున్నారు శ్రీనివాస్ స్టూడియో గారు. ఏమైందండి మీతోని? అంటే ఏమైనా ప్రాబ్లం అయిందా మా తరఫున, లేకపోతే ఏమైనా ఇబ్బంది జరిగితే కాంటాక్ట్ చేయండి. అలాంటిది మోసం అనేది ఏం పెట్టకండి గైస్, ఎందుకంటే చాలా మంది బిజినెస్ స్టార్ట్అప్ చేయాలని అనుకుంటారు కానీ వాళ్ళకి ఇబ్బందిగా అవుతుంది.
సో దాట్స్ వై మీరు అలాంటిది ఏం పెట్టకండి. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు కంప్లీట్ గా షేర్ చేయండి. సో గైజ్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నేను కలెక్షన్స్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేయలేను, వీడియోలో చాలా ఎక్కువగా అవుతుంది. సో ఇప్పుడు మనం కొన్ని కామెంట్ చదువుదాం. ఏపీ కాకినాడ, హాయ్ అండి. సో నాట్ లిఫ్టింగ్ ద కాల్, అలాంటిది ఏం లేదు, మీరు మళ్ళీ కాల్ ట్రై చేయండి. ఎందుకంటే వీడియో అప్లోడ్ చేసుకున్న తర్వాత రెగ్యులర్ గా కాల్స్ వస్తూనే ఉంటాయి కదా, దాంట్లో కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. ఒకసారి వాట్సాప్ లో మెసేజ్ డ్రాప్ చేసేసేయండి అండ్ వాళ్ళు మీకు కాల్ చేశారనమాట. సో వీడియో చూసి నిజమే అనుకొని అక్కడికి వెళ్తే ఎక్కువ ప్రైస్ చెప్తున్నారు, వీళ్ళు వీడియోస్లో చెప్పేంది అంతా అబద్ధం, నంబర్ 1 మోసగాళ్ళు, ఎవరు వీళ్ళ మార్కెట్కి వెళ్ళకండి. సో పదండి, మీరేమన్నారు మోసం అని అంటున్నారు కదా, సో పదండి. మేము అలానే మోసం ఏమని అంటే మా దగ్గర ఇంత రష్గా ఉండదండి, కస్టమర్ వచ్చేసి పర్చేసింగ్ చేయరు. సో మీరు అంతలా అంటున్నారే, ఇక్కడ చూడండి, ఇక్కడ కస్టమర్స్ ఉన్నారు, అక్కడ కస్టమర్స్ ఉన్నారు, అక్కడ కస్టమర్స్ ఉన్నారు, తర్వాత ఆన్లైన్ లో చూస్తున్నారా లాస్ట్ కి అక్కడ కూడా కస్టమర్స్ అంటున్నారు. అలా ఏదైనా మోసం అయితే ఇదే కాదు, పదండి నేను ఇంకా చూపిస్తాను మీకు. ఇవాళ స్పెషల్ గా చెప్పాలంటే ఇక్కడ నుంచి చూడండి, ఆల్రెడీ ఇక్కడ కూడా కస్టమర్స్ ఉన్నారు. సో ఎక్కడి నుంచి మీరు అంటున్నారండి మోసం అని? సో కావాల్సిన ప్రోడక్ట్ వాళ్ళకి దొరుకుతుంది, కలెక్షన్ అనేది దొరుకుతుంది, మరి నాకు చెప్పేసండి అలాంటిది ఏమైనా మోసం ఉంటే, అలాంటిది మేము ఎక్కువగా రేట్ చెప్తే వీళ్ళందరూ కస్టమర్ మా దగ్గర వచ్చేస్తారా? లేదు కదా, కొంచెం ఆలోచించి మాట్లాడండి గైస్. ఇప్పుడు మీ బడ్జెట్ ఉన్నది 20,000 25,000, మీకు అంటే 1000 రూపీస్ సారీ మీరు 200 రూపీస్కి అడుగుతున్నారంటే అది మీకు పిరమే కదా. సో అలాంటిది కొంచెం ఆలోచించండి. నేను ఇలా బ్యాడ్ కామెంట్స్ అని చెప్తలేను, బ్యాడ్ అనేది కూడా నేను చెప్తలేను, ఎందుకంటే ఎవరిది బడ్జెట్ వాళ్ళకి అది ఎక్కువగానే అనిపిస్తుంది. మీ తక్కువ బడ్జెట్ ఉన్నది, మీరు ఒక పల్లెటూరులో అమ్ముతున్నారు, మీకు ఆ బడ్జెట్ హై అనిపిస్తుంది అంటే అది మీ తప్పు కదా. మన దగ్గర మీ విలేజ్ లో కూడా అంబేది కలెక్షన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి, దాన్ని కూడా ప్రైస్ అడిగారా మీరు? ఓన్లీ ఒకటేసారి వచ్చేసి తర్వాత మీరు బ్యాడ్ కామెంట్స్ పెడితే ఇది బ్యాడ్ మేనర్స్ కదండి. ఒకసారి మీరు స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి, కాంటాక్ట్ చేసేసండి. మీ బడ్జెట్ అకార్డింగ్లీ కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఎవరు బుటిక్ పెట్టుకోవాలనుకుంటారు, బుటిక్ ఐటమ్ ని కలెక్షన్స్ కొంచెం పిరం పెట్టుకుంటారు, కొంతమందికి పల్లెటూరులో అమ్మాలని అనుకుంటున్నారు, వాళ్ళకి తక్కువ రేట్లో కలెక్షన్స్ కావాలి. మన దగ్గర 80 రూపీస్ నుంచి కూడా స్టార్ట్అప్ ఉంది, 80 రూపీస్. డ్రెస్ మెటీరియల్ అయితే 78, ఇలాంటి కుర్తీ 79, అలాంటిది కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. ఈ కౌంటర్ లో స్పెషల్ గా చెప్పాలంటే 700 to 800 రూపీస్ నుంచి 2000, 3000, 4000 రూపీస్ వరకు మన దగ్గర కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. అలాంటిది ఏం లేవండి. సో ఒక్క రోజు ఒక వీడియో చేయండి మ్యామ్, లైక్ ఐటమ్ ఒకసారి. ఎస్ అఫ్ కోర్స్ తప్పకుండా చేస్తానండి. సూపర్ మ్యామ్, థ్యాంక్ యూ. ఇంకా వీడియో చేయండి సిస్టర్, తప్పకుండా చేస్తానండి. లావణ్య, హాయ్ లావణ్య గారు, సూపర్ కలెక్షన్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. మేక్ వీడియో ఆఫ్ చికెన్ కర్రీ, పట్టు బనారసి, సాఫ్ట్ సిల్క్ విత్ లేస్ డిజైన్ అండ్ వర్క్ డ్రెస్ మెటీరియల్, ప్లీజ్ ఆల్సో మెన్షన్ ప్రైస్. ఐఎమ్ సో సారీ అండి, మెన్షన్ ప్రైస్ అయితే నేను చెప్పలేను, కానీ మీరు అన్నారు కదా మేక్ వీడియో చికెన్ కర్రీ. చికెన్ కర్రీలో డ్రెస్ మెటీరియల్ అండ్ కుర్తీస్ ఉన్నాయి, పట్టు సారీ, బనారసి, సాఫ్ట్ సిల్క్ విత్ లేస్ బార్డర్ది సారీస్ ఉంది కదా, ఆ లేస్ బార్డర్ది సారీస్ ఏంటంటే దాన్ని కస్టమైజ్ చేస్తారు, ఓకేనా. అది మనతోని కాదు, మనం ఏంటంటే రో మెటీరియల్ లాగా, అంటే ఒక ఫ్యాక్టరీ రేట్ లో మనం కలెక్షన్ అమ్ముతున్నాం కాబట్టి మీరే డైరెక్ట్ దాన్ని లేస్ బార్డర్ పెట్టేసి మరి కస్టమైజ్ చేయాలన్నమాట. ఆ కస్టమైజ్ చేసి అంటే అనుకోండి ఒక 1000 రూపీస్ సారీ ఉంది అనుకోండి, దానికి లేస్ బార్డర్ పెట్టేసి మరి కొంచెం డిజైన్ కస్టమైజ్ చేసి అది 1500 రూపీస్కి అమ్ముతున్నారు. సో దిస్ ఈజ్ మెయిన్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. సో అలాంటిది మన దగ్గర లేస్ బార్డర్ అంటే పట్టు సారీస్ లో లేస్ బార్డర్ది సారీస్ లేవు, కావాల్సిన అయితే డైలీ వేర్ లో అండ్ ఇంకా కొంచెం సారీస్ అంటారు కదా, దాంట్లో డైలీ వేర్ అండ్ ఫ్యాన్సీ సారీస్ లో లేస్ బార్డర్ ఉంటుంది కదా, దాంట్లో కలెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి, ఓకేనా. ఓకే, సో సింగిల్ పీస్ కొరియర్ ఇస్తారా? ఐఎమ్ సో సారీ అండి, లేదు మన దగ్గర సింగిల్ ఐటమ్ అని. తెలుగులో ఏమో తెలుగులో యాక్చువల్లీ టైప్ చేశారు, నాకు తెలుగు చదవడం రాదు. ఓకే, హాయ్ సార్, మై న్యూ ఛానల్. ఓకే అండ్ సూపర్ మ్యామ్ గారు, థ్యాంక్ యూ అండి. లైనింగ్ క్లాత్, పెట్టికోట్, ఫాల్స్ ఉంటాయా? అన్నీ ఉన్నాయండి. మీ వాయిస్ క్లియర్గా రావడం లేదు మేడం, నేను ట్రై చేస్తానండి నా వాయిస్ మీకు క్లియర్గా రావడానికి. అండ్ గైస్ కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయండి, ఇంకా కమెంట్స్ కూడా చాలా ఉన్నాయి. నేను ఒకటే వీడియోలో క్లియర్ చేయలేను కాబట్టి ఒక మంత్లో లేకుంటే ఒక 2 వీక్లో ఒకసారి నేను కమెంట్స్తో పాటు వీడియో చేస్తాను. దాంట్లో బ్యాడ్ కామెంట్స్ కూడా చాలా ఉన్నాయి.
అండ్ అది కూడా నేను చదివాను మీ వల్లే. అండ్ ఇంకా ఏమైనా ఇబ్బంది ఉంటే నంబర్స్ ఉన్నాయండి, ఒకసారి కాంటాక్ట్ చేసుకొని మరి మీరు క్లియర్గా చేయండి, ఓకేనా? అలాంటిదేం ఒక్కటేసారి ఏమైనా బ్యాడ్ థాట్ అయితే మీరు డైరెక్ట్గా కామెంట్ సెక్షన్లో చెప్తున్నారు, సో అది బ్యాడ్ కదండి. ఒకసారి వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయలేకుంటే మళ్ళీ ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే ఇది మన హ్యూజ్ ఎంపైర్ కదా, ఇక్కడ బిజీ ఉన్నట్లు కూడా చాలా మంది ఉంటారండి. సో ప్లీజ్ యూ షుడ్ ట్రై అగైన్. సో మీరు మళ్ళీ కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్లో డిస్క్రిప్ట్ చేయండి, తర్వాత మేము తప్పకుండా మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామన్నమాట. ఐ హోప్ ఇంకా ఏమైనా నాతోని మాట్లాడాలనిపిస్తే, ఇంకా ఏమైనా స్పెషల్గా ఉంటే నెక్స్ట్ సాటర్డే నేను లైవ్ వచ్చేస్తాను. ఆ సాటర్డే లైవ్లో మనం మీ అడిగింది అన్ని క్వశ్చన్ ఆన్సర్ ఇస్తాను, ఓకేనా? సో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అందరూ టేక్ కేర్ అండ్ బాయ్.